హాయ్ దోస్తులు, ఈ కొత్త సంవత్సరం కానుంటే నాకైతే దరిద్రం అంటుకునింది అనమాట. ఇదైతే మళ్ళీ కొత్త బోర్ కాలిపోయింది, పెద్ద మోటార్ ఇక్కడ చూసుకోండి కాలిపోయింది. ఇంకా దాన్ని అల్లి అనికైతే వేసినాం. అదేవిధంగా పైపులు థ్రెడ్లు పోయినా అంటే కోసుకోవడానికి అయితే పోతున్నాం. ఇక్కడైతే చూసుకోండి, ఇక్కడైతే 9 ఉన్నాయి, ఇంటికాడ ఒక 5 ఉన్నాయి. 5 వేసుకొని పోవాలా, ఎందుకంటే ఎండాకాలం వస్తుంది కదా. ఇంకా డైరెక్ట్ మోటార్ అయితే 300 ఫీట్లు దింపదామని ఫిక్స్ అయినాం. ఎందుకంటే ఎండాకాలంలో మళ్ళీ మన బోరు పాత తక్కువ అవుతుంది కానీ నీళ్ళు అట్లా అన్నట్టు కొత్త బోర్ అయితే 300 దింపుదామని మొత్తం 14 పైపులు అయితే కొయ్యనికి అయితే థ్రెడ్లు కొయ్యనికి అయితే తీసుకుని పోతున్నాం. ఇక్కడైతే చూసుకోండి, ఇది మన పొలంకి వెళ్ళే దారి అన్నమాట. చేనుకా నుండి ఊర్లోకి అయితే వెళ్తున్నాం. మా చేనుది కూడా చూపిస్తే ఇక్కడైతే చూసుకోండి, అక్కడ డౌనల్ అయితే ఉందన్నమాట. ఈ పైపులకైతే తాడైతే గట్టిగా కట్టినా అనమాట. మీకు డైరెక్ట్ మా ఊరు స్టేజ్ కాడ అయితే చూపిస్తాయి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుంది అన్నమాట. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో పెట్టి చాలా దినాలైంది. లాంగ్ వీడియోకి మీరు ఒక లైక్ చేసే వీడియో వేరే వాళ్ళకి సజెషన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే చూసుకోండి, మన ఊరి స్టేజ్ అనమాట. ఇది మా ఊరి స్టేజు. ఇక్కడైతే బస్సు అయితే ఇప్పుడే సిద్ధంగా ఉంది రాయచూరుకి అయితే పోనీకి. ముందుగా మాకు తెలియదు అనమాట కాల్తిందొడ్లోకి వస్తారని. తర్వాత మేమైతే ఇక్కడ పోయినాం, ఫస్ట్ మైలగడ్డకు పోయినాం అనమాట. ఆడ 3 పేస్ ఉంటేనే కోస్తున్నాడు అనమాట. అంటే కరెంట్ 3 ఉంటే కోస్తున్నాడు, సింగిల్ ఉంటే కరెంట్ అయితే సింగిల్ ఉంటే కొయ్యనని చెప్పిండు అనమాట. ఇంకా ఆడికైతే పోయి మళ్ళీ రివర్స్ అయితే వచ్చినాం. ఇక్కడైతే చూసుకోండి, రాయచూరుకి వెళ్ళడానికి బస్సు అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇది మా ఊరి స్టేజ్ ఫ్రెండ్స్. మీ దిక్కు నిట్టే ఉంటుంది అని అందరికి గుర్తు, మీకైతే అట్లా చూపిద్దామని చూపిస్తున్నాను అనమాట. ఇదేమో దరిద్రం మొత్తం నాకే అంటుకునింది ఈ సంవత్సరం. ఏందో ఏం లేదు అంత అయితే బాధ అయితే అవుతుంది అనమాట. ఇక్కడైతే మీకు డైరెక్ట్ ఇంకా మైలగడ్డ అక్కడికైతే పోయి చూపిస్తాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూసుకోండి, మైలగడ్డకైతే వచ్చేసినాం. ఇప్పుడు ఈడ టర్నింగ్ తిరంగానే ఇన్నొక షాప్ అయితే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మనం ఇడాకు వస్తుండే కాల్తిందొడ్లు ఉందని తెలియక మా ఫ్రెండ్ అయితే ఫోన్ చేసి చెప్పిండు అనమాట, మా షాప్ కానీ కాల్తిందొడ్లో ఉందని చెప్పేసి. ఈ నుండి రివర్స్ అయితే చేసుకొని ట్రాక్టర్ పోయినాం అనమాట. ఇక్కడ చాపి అడిగినాం. అదేవిధంగా ఇక్కడ చూసుకోండి, వేరే వాళ్ళు కూడా పైపులు అయితే కోసిండ్రు అనమాట. ఇక్కడ చూసుకొని ఆడ కోసి పెట్టిండ్రు, అడిగితే ఇంకా కొయ్యమన్నారు. డైరెక్ట్ మా ఫ్రెండ్ చెప్పిన షాప్ అయితే వచ్చిన అనమాట. ఇదే కాల్తిందొడ్లు అనమాట షాప్ ఇదే. ఇక్కడైతే మొత్తం చూసుకోండి, మన పైపులు ఎన్నోటి ఉన్నాయి. ఇది మన థ్రెడ్లు కోసే మిషన్ అనమాట. ఇక్కడ చూసుకోండి, ఈ బొంగునకి అది కడ్డైతే వాటింది అనమాట. మనం పైపుకి పట్టుకున్నట్ట 2 మనుషులు ఒక పారు ఎక్కిస్తాయి. ఎక్కించిన తర్వాత మొత్తం చూసుకోండి, దాన్ని పైపుని సాఫ్ చేసి థ్రెడ్లు పడే విధంగా అయితే సెట్ చేస్తున్నాను అనమాట. సెట్ చేసి ఆ థ్రెడ్లు అయితే కోస్తాడు. ఒకవేళ మీరు కూడా కోసుకోవాలంటే కాల్తిందొడ్డికి అయితే పోండి ఫ్రెండ్స్. సింగల్ ఉన్న 3 ఉన్న నడుస్తుంది. ఇక్కడైతే చూసుకోండి, కడ్డీకి ఎల్డింగ్ పెట్టి పెట్టేసిండి పైపుని. మనం పట్టుకున్నట్ట అనమాట. పైపు ఒకటి ఎక్కేలా ఊకుండాలా. ఇక్కడ చూసుకోండి, థ్రెడ్లు సాపుగా పడాలా నైస్గా పడాలని మొత్తం అయితే సెట్ చేసి కోస్తున్నాను అనమాట మా అన్నని. అంటే మన ఫ్రెండ్ చెప్పిండని చెప్పేసి మంచిగా అయితే మాట్లాడతాడు. ఒకవేళ మీరు కూడా కోయాలనుకుంటే కాల్తిందొడ్డికి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం పైపులన్నీ కోసేసుకున్నాం. 30 అయితే అయిందనమాట. 6 గంటలకైతే వచ్చినాం, ఎందుకంటే అక్కడ పోయి ఇక్కడ రివర్స్ అయితే వచ్చినామంట. ఇదే షాపు. ఇప్పుడైతే రివర్స్ ఇంటికి పోతున్నాం. ఇప్పుడు నైట్ కాడ పోయి ఇంకా నైట్ చేను కాడ దింపేసి మార్నింగ్ అయితే మోటార్ దింపాలా. ఇక్కడైతే చూసుకోండి, ఇప్పుడైతే వెళ్తున్నాం. చీకటి అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, లైట్లు మబ్బు ఎంత అయిందో. అయితే మొత్తం థ్రెడ్ కోసుకొచ్చి మొత్తం అయితే కట్టేసినాం అనమాట. ప్లీజ్ సపోర్ట్ ఫార్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.